రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాసమైలారం బయోకాన్ కంపెనీలో జిల్లా ఎస్పీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, ప్రజానాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తమై ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలిపారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ పారిశ్రామిక ప్రమాదాల సమయాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. అంబులెన్స్లు, అగ్నిమాపక శకటాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల్లో, పరిశ్రమ కార్మికుల్లో నమ్మకాన్ని పెంపొందించాయన్నారు. అత్యవసర సమయాల్లో అప్రమత్తో నష్టాన్ని నివారించవచ్చునని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. అన్ని శాఖల అధికారులు, కంపెనీ యాజమాన్యం, ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగులు సమన్వయంతో మాక్ డ్రిల్ విజయవంతమైందన్నారు. కంపెనీలో ఏర్పాటు చేసిన ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనిషియల్ ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన మాక్ డ్రిల్ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో బయోకాన్ ఫేజ్ 2 పాసమైలారం దగ్గర ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు ఇన్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తెలుసుకున్న కంపెనీ యాజమాన్యము ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ని చేయడం జరిగింది. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పీ, కలెక్టర్, ఎస్పీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడి నుంచి మేము ఫస్ట్ ఈ యాజమాన్యం యొక్క టీమ్ని మేము అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీం అంటే ఎమర్జెన్సీ ఈఆర్టీ అని ఎమర్జెన్సీ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ రిస్క్ టీం అని ఉంటుంది. ఆ టీములో మేము ఆ రెస్పాన్స్ టీంకి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో అంటే 20 మెంబర్సు ఆ జరిగిన ఒక యాక్సిడెంట్ దగ్గర జరిగిన చోటు దగ్గర 20 మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ముందు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ టీము ఇద్దరిని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ ఈరోజు